అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పర్యటనలో భాగంగా పాడేరు వచ్చిన హోంమంత్రి అనిత స్థానిక ఆదివాసులతో కలిసి దింసా నృత్యం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పాడేరు మండలం సప్పిపుట్టు ప్రాంతానికి చేరుకున్న ఆమె స్థానిక గిరిజనులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక గిరిజనులతో కలిసి ఆదివాసీ గిరిజన నృత్యం దింసా నృత్యాన్ని వేశారు. అనంతరం స్థానికులను అలరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అక్కడి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంతటి అద్భుత ప్రదేశంలో ఉంటున్న వీరంతా చాలా అదృష్టవంతులు అంటూ కొనియాడారు. ఇక్కడికి రావటం అన్నది మా అదృష్టం కింద మేము భావిస్తున్నాం. ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఉందండి. ఇక్కడ ఉన్న అమాయకమైన ప్రజలకి ఒక భరోసా కల్పించాలి, ఒక ధైర్యం కల్పించాలి. మా జీవితాలు ఇలాగే ఉండిపోవు, మా జీవితాల్లో కూడా మార్పు వస్తుంది అని ఈ రోజు కలెక్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని, ఒక మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టుకొని, ఎస్పీ గారి పక్కన కూర్చొని వాళ్ళ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యం ఏముంటుంది చెప్పండి? అది కదా మేము క్రియేట్ చేయాల్సింది. ఆ ధైర్యం కదా ప్రజల్లో మేము క్రియేట్ చేయాల్సింది. ఆ క్రియేట్ చేయడానికే ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఓపెన్ గా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మా ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రామానికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, రండి ఒకసారి మా గ్రామానికి రండి అని. నిజంగా ఇలాంటి ఒక మంచి వాతావరణం ఇంత బ్యూటిఫుల్ గా ఉందండి మన మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో. నిజంగా ఇక్కడ ప్రజలందరూ బ్లెస్డ్. గవర్నమెంట్ కూడా వాళ్ళ చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు గిరిజనుల పక్షాన గవర్నమెంట్ కూడా నిలబడుతుంది.